ఏం జరుగుతుంది? వీళ్ళు పొద్దున్నే లేపి క్రాబింగ్కి వెళ్దాం అంటున్నారు. ఇప్పుడు పక్కనే క్రాబింగ్ ఉందని. ఆర్ యూ టేకింగ్ మీ క్రాబింగ్? ఓకే. యువన్ చెప్పరా, ఎక్కడ తీసుకెళ్తున్నావు ఇవాళ? క్వైట్ వాటర్ స్పాట్ లో డెక్ ఉంది. డెక్ అక్కడ నుంచి క్రాబింగ్ వెళ్తారా మీరు అప్పుడప్పుడు? క్రాబింగ్ కి మెయిన్ క్రాబ్స్ కి చికెన్ లెగ్స్ ఫేవరెట్. సో చికెన్ డ్రమ్ స్టిక్ తీసుకున్నాము, ఒక బకెట్, థ్రెడ్, తర్వాత ఇలాంటిది ఒక నెట్ కావాలి. సో నెట్ అన్ని ఆల్ సెట్. క్రాబింగ్ డే వల్ల మనకి. అవును. ఏంది చికెన్ లెగ్స్ ఇది కంపల్సరీ చికెన్ పెడితేనే వస్తాయంట. అవును. దాని ఫేవరెట్. అవునా? యోహాన్ పప్ప చెప్పింది. ఓకే, ఆల్ సెట్ గో. పెట్టేసేయండి లోపల. ఓకే, ఇదే చేతిలో పెట్టుకోవాలా? ఓకే. చాలా పెద్ద క్రాబ్. నన్ను పడతారా? ఓకే ఓకే, లెట్స్ స్టార్ట్ గైస్, గెట్ ఇన్. యోహాన్ ఎంత దూరం రా ఇక్కడ నుంచి? కైట్ వాటర్ పార్క్ అది. ఈ నుంచి 5 minutes అవే. అన్ని ఉంటుంది, ఫారెస్ట్ లా ఉంటావు అట్లా అనిపిస్తుంది. ఆడే ఒక ఓషన్ ఉంటుంది, ఆడే క్రాబింగ్, అట్లాంటిక్ ఓషన్. యోహాన్ కొంచెం గట్టిగా మాట్లాడు, అందరు అడుగుతున్నారు. యూఆర్ టాకింగ్ వెరీ స్లో అని, ప్లీజ్. వి ఆర్ క్రాబింగ్ ఇన్ అట్లాంటిక్ ఓషన్. యా ఐ నో. చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ. మార్నింగ్ చాలా బాగుంది. అవును. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 8, 6కి లేసాము, ఇప్పుడు 8 అవుతుంది. అంతే కదా. పార్క్ అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడే చాలా దగ్గర ఉంది అయితే పార్క్. నాట్ ఈవెన్ 5 minutes. వెరీ గ్రీనరీ కదా. పార్క్ ఎంట్రన్స్ కి టికెట్ ఉందా ఇక్కడ? Yeah, we have a $40. ఓ, ఇయర్లీ పాస్ ఉందా? Yeah. If Is a pass? here is there in the top. ఓకే. దే విల్ స్కాన్ అండ్ ఓకే, వాళ్ళు స్కాన్ చేసి పంపించేస్తారు మనం లోపలికి. ఓకే. డైలీ $8 per వెహికల్ ఇక్కడ రాసింది యాక్చువల్లీ. ఆల్ డే పాస్? లేదు, ఆల్ డే పాస్. అవును. There is a dog park also inside. There being a lot of dogs here. డాగ్స్ కూడా పార్క్ ఉందంట లోపల. అతను ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతున్నంటే అతనికి తెలుగు రాదు. He can only speak in English or Kannada. మా ఇంట్లో అందరూ తెలుగు మాట్లాడతారు కానీ రతన్ కి తెలుగు అర్థం అవుతుంది కానీ రాదు. 2 ముక్కలు చెప్పు కన్నడలో, అట్లా బాగున్నారా అని మా ఆడియన్స్ అడుగు. హాయ్, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? చిన్నది. ఇక్కడ చాలా మంది పార్క్ లోకి వాకింగ్, సైక్లింగ్, ఇంకా ఈ లేక్ దగ్గరకు వస్తారనుకుంటా. చాలా మంది వస్తారు ఇక్కడికి. ఈ మొత్తం పార్క్ వచ్చేసి అరౌండ్ 50,000 acres లో ఉంటుంది. చాలా పెద్ద పార్క్. ఇక్కడ లోపల వాళ్ళు ఫారెస్ట్ ని అలానే న్యాచురల్ గా ఉంచి దాన్ని పార్క్ లాగా చేశారు. మనం వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ డీర్ అవన్నీ కనిపిస్తున్నాయి. క్యాప్చర్ చేద్దాం అనుకున్నా గానీ వెంటనే లోపల వెళ్ళిపోయింది. కానీ చాలా యానిమల్స్ కూడా అలానే ప్రిజర్వ్ చేశారు. ఏది వాళ్ళు ఇట్లా స్పాయిల్ చేయకుండా దీన్ని బిల్డ్ చేశారనమాట అక్కడక్కడ స్పాట్. రీచ్ అయిపోయాము. బకెట్, యుఎస్ లో బకెట్ అంటేనే హోమ్ డిపో. ఎక్కడికి ఏ స్టేట్ కి వెళ్ళినా బకెట్ కావాలి అంటే హోమ్ డిపోకి వెళ్ళాలి. యా సేమ్. యా, ఇక్కడ పార్క్ చేసేసాము. అండ్ ఇక్కడ లోకల్ వెండర్ ఒకళ్ళు కాఫీ అమ్ముతున్నారు అక్కడ. సో కాఫీ తీసుకొని ఇక్కడ లోపల ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ చూసినావా ఎంత న్యాచురల్ గా ఉంది. అవును, సేమ్ ఫారెస్ట్ లోనే పార్క్ చేసేసినాం. యా, ఏది వాళ్ళు స్పాయిల్ చేయకుండా అలానే జస్ట్ పార్క్ ని బిల్డ్ చేశారు. కాసా రోస్టర్స్ స్పెషల్ కాఫీ అన్నమాట. ఈ మొత్తం నేచర్ లో కాఫీ తాగితే బాగుంటుంది. ఆర్డర్ చేస్తున్నారా కాఫీ?
చిన్న క్యూట్ స్టాల్ కాఫీది ట్రైలర్ లో తెచ్చారు. యా, అమెరికానో, క్యాపుచినో, లాటే ఉంది. కాఫీ ఇస్ రెడీ. దీపాకి పొద్దున కాఫీ ఆర్ టీ పడకపోతే నడవదు. సో ఇంకా కాఫీ రెడీ. యోహాన్కి వాడు మిల్క్ తాగాడు ఆల్రెడీ. నో కాఫీ ఫర్ కిడ్స్. ఫారెస్ట్ మార్నింగ్ అయితే కాఫీ పడాల్సిందేనా? పార్క్ అయినా ఇల్లు అయినా ఎక్కడైనా చాయ్ పడాలి యాక్చువల్లీ. చాయ్ ఆర్ కాఫీ. దీపా కాఫీ అయిపోయిందా? ట్రాష్ ఇక్కడే ఉంది. యాక్చువల్లీ ఇంత నేచర్ చూస్తే మంచి నేచర్, ఎక్కడ ఇంత చెత్త వేయాలని కూడా అనిపించదు. చెత్త అదే ఇంత మెయింటెనెన్స్ చేస్తారు కదా, అసలు చెత్త కూడా కింద ఇయ్యాలని ఎవ్వరికి అనిపించదు. చాలా మెయింటైన్ చేస్తారు, అస్సలు నేచర్ ని చాలా క్లీన్ గా ఉంచుతారు. ట్రాష్ కూడా కింద వేసారు అనుకో, తీసి ట్రాష్ డబ్బాలలో వేస్తారు. కంపల్సరీ ఇలా ట్రాష్ డబ్బాలు పెడతారు. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు ఇక్కడ. ఇక్కడ నుంచి మనకి 2 minutes వాక్ ఉంటుంది అనమాట ఓషన్ పాయింట్. ఆ పాయింట్కి రండి తొందరగా. యోహాన్, క్రాబ్ మ్యాన్, చలో. ఈ క్రాబింగ్కిను మనము ఎర్లీ మార్నింగ్స్ వస్తే క్రాబింగ్కి మంచి టైమ్. అండ్ తర్వాత కొంచెం వర్షం పడినా లేదు వెదర్ కొంచెం హార్ష్ ఉన్నా కానీ క్రాబ్స్ అంత ఈజీగా దొరకవు. సో వెదర్ చూసుకొని బాగున్నా కొంచెం సన్నీగా ఉన్న డేలో వస్తే ఎక్కువ క్రాబ్స్ దొరుకుతాయి అంటారు. అండ్ ఇది అట్లాంటిక్ ఓషన్ది బ్యాక్ వాటర్స్ లాగా కనెక్షన్ అనమాట. సో వింటర్స్లో అయితే డెఫినెట్గా ఇక్కడ ఏది చేయలేము. సో ఏదైనా ఇలాంటి యాక్టివిటీ చేయాలంటే సమ్మర్లోనే. వేవ్స్ అన్నీ ఎక్కువ ఉండే టైంలో లేదంటే ఇలాంటి ఏదైనా వెదర్ అలర్ట్ ఉన్నప్పుడంతా యూజువలీ రారెవరు. వచ్చేసాము క్లోజ్ బై. మొత్తం అట్లాంటిక్ ఓషన్ అనమాట. అక్కడ చూస్తే చాలామంది బోట్తో ఆల్రెడీ ఇంత ఎర్లీ మార్నింగే వాళ్ళు బోటింగ్ చేస్తున్నారు. అటు కనిపించేది మొత్తం మనకి డౌన్ టౌన్ అనమాట. అది మొత్తం డౌన్ టౌన్ కనెక్షన్ ఉంటుంది అటు నుంచి వెళ్తే. పార్క్లో ఇలాంటి చిన్న పర్గోలా లాగా చేస్తారనమాట, కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయడానికి. వీళ్ళు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతున్నారు. అక్కడ స్టెప్స్ నుంచి కిందకి వెళ్ళిపోవాలి. వస్తున్నా. ఇది మనకి స్టెప్స్ కిందకి యాక్సెస్ ఉంది. క్రాబ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ అట్ యోహాన్. వీళ్ళు ఆల్రెడీ క్రాబింగ్కి అన్నీ రెడీ చేసేస్తున్నారు. యోహాన్ అయితే ఈరోజు మంచి క్రాబ్లు దొరకాలి అని ప్రే చేసుకుంటున్నాడు అంట. నేను చాలా రోజుల నుంచి ఫిషింగ్ వెళ్దాం అనుకుంటున్నాం కదా మనము. అట్లీస్ట్ క్రాబింగ్ అన్న చేద్దాం ఇవాళ. Now we are using 2 chicken leg piece, big piece. It can attract the crabs soon in the water. సో దాంట్లో పెట్టి So we have to tie here. అట్లా టై చేసేసి ఆ థ్రెడ్ ని వాటర్ లో వేసేది కదా. Yeah. When crab comes and hold it, You'll feel the then you have to. క్రాబిన్ పట్టాలంటే చికెన్ పెట్టి పెట్టాల్సిందే ఇంకా. అవును, చికెన్ లెగ్సే ఫేవరెట్ క్రాబ్ కి. ఓకే, యోహాన్ వేస్తున్నాడు ఇప్పుడు. Yeah, Sandeep should be ready now. See, అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. ఏదో ఫిష్ పడినట్టుంది. పడింది. ఆ వెయిట్ అయింది కదా. అవును. యా
మనం కూడా వెళ్దాం ఫిషింగ్. ఫిషింగ్ చేయొచ్చు. మనకి అరిజోనాలో లేక్స్ ఉన్నాయి కదా, వెళ్దాం అక్కడ ఫిషింగ్ అయితే. లేక్ ప్లెజెంట్ లో వెళ్ళొచ్చు. ಬಂದ್ರೆ ಕ್ರಾಬ್ ಎಳಿತಾ ಇರ್ತದೆ ಅದನ್ನ. ಗೊತ್ತಾಗುತ್ತಲ್ಲ. వాళ్ళు ఒక్క క్రాబ్ అన్న పట్టుకొని వెళ్ళాలి. చుట్టుపక్కన మొత్తము హౌసెస్ ఉన్నాయి, లేక్ హౌసెస్. పడిందా? అయ్యో ఓకే, మళ్ళీ వేసే. Stones see there in the corner. Yeah. There are 2 crabs. Yeah. The 2 other way they're coming. ఇక్కడ కనిపిస్తుంది మా క్రాబ్. చికెన్ కోసం వేసాం కదా, మెల్లిగా వస్తుంది ఇటు. ఇక్కడ దొరికింది దీనికి. రతన్ దొరికింది ఒకటి. We got one. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది చిన్న క్రాబ్ కదా, ఇది ఇంటికి తీసుకెళ్ళలేం. మినిమం 5 inches ఉండాలి. 5.5 inches ఉండాలి. అదే ఇది చిన్నగా ఉంది కాబట్టి మనం మళ్ళీ వదిలేసేయాలి. ఓకే, నేను వాటర్ వేసేస్తాను. ఓకే, పెద్దది ఒకటి పడింది. చాలా పెద్దగా ఉంది. సూపర్. ఇవాళ తినేసుడే నిన్ను. ఎంత పెద్దగా ఉంది చూడండి. బ్లూ క్రాబ్, బ్లూ లెగ్స్. నో, ఇట్ విల్ బైట్. ఈ క్రాబ్ ఎలా అంటే ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి 5.5 inch ఉండాలి, అప్పుడు అది ఎలిజిబుల్ టు మనము క్యాచ్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ ఉంది అంటే మళ్ళీ దాన్ని హ్యాబిటేట్ కి వాటర్ లో వేసేయాలి. సో ఇది ఒకటి పెద్ద క్రాబ్ మనకి దొరికింది. వస్తుందంటే మినిమం 6 inches ఉంది. ఓకే, షుడ్ బి 12 inches. ఇక్కడ వీళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. చిన్నగా దొరికింది, అది మినిమం 12 inches ఉండాలి ఫిష్, అప్పుడే మనము తీసుకోగలుగుతాం. లేదంటే వీ హావ్ టు పుట్ ఇట్ బ్యాక్. చికెన్ పీస్ ఆర్ వాట్ ఇస్ ఇట్? చికెన్ క్రాబ్ కి ఫిష్ పట్టాలంటే ష్రింప్ వేయాలి అంటున్నారు వాళ్ళు. ష్రింప్ వేస్తున్నారు అక్కడ. మళ్ళీ ఇంకోటి పడింది, చూద్దాం మనకి పెద్దదా చిన్నదా. మెల్లిగా పేషెన్స్ తో గ్రాబ్ చేయాలి దాన్ని. Oh, this is big. నైస్, వి గాట్ ఇట్. 2 దొరికింది మళ్ళీ. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఈ చిన్నదేమో మనము పడేయాలి అండ్ పెద్దది పెట్టేసుకోవచ్చు. 5 inch ఉంది అది. దిస్ వీ కెన్ కీప్. ఆ క్లాస్ చూడండి, అక్కడ ఏమైనా చెయ్యి పెడితే ఇప్పుడు మొత్తం బైట్ చేసేస్తుంది అది. అట్లాంటిక్ బ్లూ క్రాబ్. అట్లాంటిక్ బ్లూ క్రాబ్. Hold it strong, otherwise it will take. Yeah, hold it strong. బైట్ చేయడానికి రెడీగా ఉంది అది. యోహాన్, ఇది Careful. బ్లూ క్రాబ్. ఇది యా, అట్లాంటిక్ ఓషన్ బ్లూ క్రాబ్స్. మనము చేయితో పట్టుకుంటుంటే వదలట్లే, కిందకు పెట్టంగానే వదిలేసింది. కొడానికి వెళ్తే అట్లా క్లాస్ ని పట్టుకోవాలి. యా, అలా. ఇంకోటి పెద్దది దొరికింది. యా, అది చికెన్ ని ఎలా హోల్డ్ చేస్తుంది చూడండి. చికెన్ తినడానికి ట్రై చేస్తుంది అది. పడిపోయింది. దే గాట్ వన్ మోర్. యా, అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. ఈరోజు క్రాబ్ కర్రీ వండుకుందాం ఇంట్లో వెళ్ళి. లెట్స్ గో. చాలా మంది ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు. బుజ్జో, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? డిఫరెంట్ కదా. మనం యూఎస్ లో క్రాబ్స్ మనం పట్టడం అనేది చాలా డిఫరెంట్ కదా. అవును. యా, చాలా దొరికినాయి కాబట్టి హ్యాపీ. యా, నెక్స్ట్ ఫిషింగ్ చేద్దాము. ఫిషింగ్ కూడా ఉండింది అనమాట ఈ రోజు. మనం అరిజోనాలో ఫిషింగ్ క్రాబింగ్ చేద్దాం ఒక రోజు. యా, కంప్లీట్ దానికోసమే వెళ్దాం. యా, ఫిషింగ్ కి వెళ్దాం. వచ్చేసాం ఇంటికి. మొత్తం క్రాబ్ అంతా క్లీన్ గా వాష్ చేసి కర్రీ వండుకోవడానికి అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం.
ఇప్పుడు మంచిగా కర్రీ వండుకొని తిందాం. ఈరోజు కొంచెము సెమీ గ్రేవీ లాగా వండుకుంటున్నాము, ఫ్రై లాగా. సో ఆనియన్, టొమాటో, కొరియాండర్ అన్నీ వేసి ఫ్రై చేసేసుకోవడమే. యమ్మీ. గరం మసాలా, కారము, ఉప్పు అన్నీ వేసి క్రాబ్ వేసి ఫ్రై చేయడమే. క్రాబ్ కర్రీ అయితే మొత్తం చేసేసాము. క్రాబ్ కర్రీ రెడీ అయిపోయింది మొత్తము. ఈరోజు అట్టికాలో అవుట్డోర్ లో ఎంజాయ్ చేస్తున్నాం. అందరు కలిసి బయట కూర్చున్నాము. రూపా లంచ్ ఈ రోజు. యా మై బెస్టీ ఎజలిన్ బారోస్. యా నైస్ నైస్. మనం అందరం కూర్చొని బయట అవుట్డోర్ ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. అరటాకుతో క్రాబ్ కర్రీ, రైస్. యా మేరీల్యాండ్ క్రాబ్, బ్లూ క్రాబ్, అట్లాంటిక్ ఓషన్ బ్లూ క్రాబ్. యా యా. రైస్, క్రాబ్ ఫ్రై. It's awesome, delicious. Good? Yes. Did you like the taste? Yes. Okay, thank you. Yeah, it's spicy. ఫుడ్ అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేరీల్యాండ్ క్రాబ్ కర్రీ సూపర్ ఉన్నింది అనమాట. సరే మరి కానివ్వండి.